హలో అందరికీ. కొన్ని రకాల స్వీట్స్ ఏంటో అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి. అందులో ఒకటి మలాయ్ లడ్డు. మా అందరి ఫేవరెట్ స్వీట్. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, కొన్ని జీడిపప్పు, అలానే కట్ చేసిన బాదం పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు వేరే డ్రై ఫ్రూట్స్ గూడా పిస్తాలాగా కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి బాదం పప్పు, జీడిపప్పే చాలా రుచిస్తాయి. సో, ఇవి తీసేసుకున్నాక మిగిలిన నెయ్యి అలానే ఉంచుకొని, దాంట్లో ఒక కప్ మైదా పిండి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా మైదా పిండికి పట్టుకునేలాగా కలుపుకోవాలి. ముందు వేసిన నెయ్యి సరిపోదు కాబట్టి, ఇంకొక 2 స్పూన్స్ అన్నా, 3 స్పూన్స్ అన్నా మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని, పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని సాఫ్ట్‌గా నెయ్యి అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మైదా పిండి కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అది ఫ్రై అయిన తర్వాత తెలుస్తోంది. ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఈ స్వీట్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నా పెళ్ళైనప్పటి నుంచి మా మావయ్య గారు నా కోసం ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ స్వీటు. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం, నా కోసం మేము అక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా తీసుకొనొస్తారు. హైదరాబాద్‌లో ఎప్పుడైనా తీసుకుందామన్నా కూడా మాకెక్కడ ఈ స్వీట్ దొరకలేదు. అందుకే ఈసారి ఇంట్లోనే చేశాను. నాకొక 10 మినిట్స్ తర్వాత పిండి ఈ కలర్‌లోకొచ్చింది అండ్ స్మెల్ గూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి కానీ, ప్లేట్‌లోకి కానీ తీసుకొని చల్లారనివ్వండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే లడ్డు అస్సలు కుదరదు. సో, మొత్తం కంప్లీట్‌గా చల్లగా అయిపోనివ్వండి. ఇలా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత 1/3 కప్ షుగర్ పౌడర్, ఇంకా హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని, అన్నీ ఒకసారి చేత్తో నిదానంగా కలుపుకోండి. అలానే దీంట్లో కొంచెం నెయ్యి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు కట్టడానికి వస్తుందో రావట్లేదో చూసుకొని పైనుంచి మీకు అవసరం పడినంత నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ మళ్ళీ పైనుంచి యాడ్ చేశాను. నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని, ఇప్పుడు లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా చూసుకోండి. లేదంటే ఇంక కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇలా లడ్డు చుట్టడానికి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. నెయ్యి ఎక్కువైతే గూడా అంత లై అయినట్టు వచ్చేస్తుంది. సో, లైట్‌గానే పొడి పొడిగా చూసుకొని లడ్డు గట్టిగా ఒత్తేలాగా ఉంటే చాలు. సో, నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. అంతేనండి. అన్ని లడ్డూలు చుట్టేసుకోండి. మనం మలాయ్ లడ్డు రెడీ అయిపోయినట్టే. స్పెషల్‌గా చేసుకునే ఈ మలాయ్ లడ్డు మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఇంకా ఏదైనా స్పెషల్ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అది కూడా చేసి చూపిద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.